హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బా అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికైతే గుడ్ ఈవినింగ్ అనమాట. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ బాగున్నారండి. సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మాకైతే కొంచెం వెదర్ చల్లగా ఉంది. చాలా అంటే చాలా బాగా మేఘాలు అంతా నల్లగా అయిపోయి చాలా చల్లదనం వేసిలో ఉన్నట్టుంది మాట. చలి పెడుతుంది. ఈ చలికి మళ్ళీ ఈ చినుకులు రాలుతుంటే ఇంకా చల్లగా ఉంది. అందుకోసమే కొంచెం వాతావరణానికి తగినట్టుగా కుకింగ్ అయితే వచ్చాను. కొంచెం ఈరోజు ఫారెస్ట్ లోకే కొంచెం అంచు అంటే అడవికి దగ్గరున్న చిన్న నర్సరీలో ఉండం, తోటలో ఉండం. సో ఏంటంటే తోటలు దండి కూడా వెళ్ళండి, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనం ఈరోజు బజ్జీలు వీడియో తీస్తున్నాం అనమాట. చల్లగా ఉంటది. అది చల్లదనానికి వేడి వేడికి తింటా ఉంటే ఉంటుంది చూడండి, మనం కాల్చుకొని. మామూలుగా అయితే ఉండదు. చాయి బజ్జీలు, ఉర్లగడ్డ బజ్జీలు, ఉల్లిగడ్డ మిరపకాయ బజ్జీ, పచ్చిమిరపకాయ బజ్జీలు అనమాట. సో ఏంటంటే అది కాకుండా ఇప్పుడు టైం వచ్చేసి స్కూల్ టైం కూడా వదిలే టైం అయింది పిల్లలకి. వాళ్ళు కూడా వస్తే కొంచెం పిల్లలకు స్నాక్స్ లాగా ఉపయోగపడతాయని ఈ రోజు ఇంటి దగ్గరే వీడియో తీస్తున్నాం అనమాట. ఇంటి దగ్గర ఉన్నాం మనము, ఇంటి దగ్గర తోటలో ఉండం, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నాం అంటే. సో ఏంటంటే కనుక ఇవే అనమాట, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, శనగపిండి. పాపం మా దగ్గర శనగపిండి అయిపోయింటే మా బావ నరసాపురం వెళ్ళి మరీ తెచ్చాడు అనమాట. ముందు శనగపిండి కలుపు. మనమైతే ఇప్పుడు బజ్జీలకైతే రెడీ చేస్తున్నాము. సో ఏంటంటే కొంచెం పిండి కలుపుతుంది. మనం బజ్జీలు అవన్నీ ఉర్లగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నప్పుడు కొంచెం పిండి అనేది నానుతుంది అనమాట. డ్రై బాగా ఏమంటారు దాన్ని, సుబ్బులు మెత్తగా ఏదని ఏమంటారు ఇంగ్లీష్ లో, నేరనైత మెత్తగా ఉండగా స్మూత్ గా నానేది స్మూత్ గా కావడానికి అయితే పిండి అయితే అంటే కొంచెం మన పిండి నానబెట్టుకొని బజ్జీలు వేసుకుంటే బజ్జీ అనేది గులకగా అట్లా రాకుండా సాఫ్ట్ గా బాగా వస్తుంది అనమాట. అట్లా చేసుకుంటే ఫస్ట్ వర్షం వస్తుంది. వర్షం వాన వచ్చింది, వర్షం కాదు మా పద్ధతి అయితే వాన వచ్చింది. వాన పడుతుంది మే. సో మా ఆయన పిల్లల కోసం ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మే వీళ్ళ ఆయన పనికి వెళ్ళాడు చేలో. బాగా వరకు ఉంటుంది అంతేనా, మిషన్లు సరిగ్గా పట్టలేదు. సో నేను వచ్చేసి ఇంకా ఇవి ఉల్లిగడ్డలు ఒలుస్తా. రెడీ చేసి పెడితే వచ్చుడే, రెడీ చేసి పెడితే వస్తాడు ఇలా ఆయన కొంచెంటే ఇంకా అంగ్ నిన్నీకి ఎందుకు మేము మా ఆయన అట్టంటావు నువ్వా? ఈ కాలం తినేటోళ్ళే కాదా ఫ్రెండ్స్ కావాల్సింది. ఏమో ఇంకా ఉప్పు మన సరిపడా ఉప్పు తీసుకోవాలి, నీళ్లు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇట్ట అంటే పడిపోతామంటారు. బాగానే చెప్తుంది మా వంటలక్క. ఇవి నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో అని చెప్పు. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారు? మేము న్యాచురల్ గానే ఉంటాం, మేము తెలుగే మాట్లాడతాం, ఇంగ్లీష్లలో మాట్లాడము. మా ఇంట్లో లావుగా దంపుకుండే సంత వేసుకొచ్చినాడు నేను. చాలా పడేసినవా? వెయ్యి ఏది వా వేసి చూపించలే. ఎవరి మీద స్వామి రెడీ ఇచ్చారు? అది రేటు పెద్ద పట్ల ఉంటుంది చూడు. మళ్ళా నల్లగా అయిపోతాయి. నల్లగా కాదు, అదొక తీరు ఉంటాయి. ఇంకా సోలపొడి తగిలిద్దిలే. సోలాపొడి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుని ఇబ్బంది, తక్కువ ఇబ్బంది.
ప్రతి వీడియో కూడా మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఏమైనా చూసినట్టునే బావా ఆయన చూసింటే మనం తీసుకోవచ్చు. ఆదివారం అంటే తీసుకుపోయేది. రేపు ఏదో ఒకటి మంచి నాన్ వెజ్ వీడియో పొడి అడిగితే సో మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా పొయ్యి ముట్టించుకోవాలి. మనం పొయ్యి అంటించేసుకోవాలా. మధ్యలో మధ్యలో కొంచెం తింటుండాలా. టీ కంచుకుంటే బజ్జీలు వచ్చినా టీ కలుసుకున్నాం. బజ్జీలు కాల్చుకున్నాక టీ చేసుకున్నాం. తిని నేను టీ కావాలా? సో మనం దిలనిట్ట ఇట్లా చేసేసుకోవాలా. విడివిడిగా అయితే అన్నీ. ఏమే అటు పెడతా ముందుకి. బాగానే ఉందిలే. వెరీ 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 నైస్ అంటవా? నైస్ కనపచ్చిందని కనపచ్చే నైస్ ఉండడం ఏంటి? మ్యా జాగ్రత్తగా కూర్చోకుండా చూడండి, ఇది ఈ చల్ల వాతావరణానికి జలుబు చేసినట్టుంది. వేడివేడిగా సాయి తాగలుగుతుంది. కెమెరా దగ్గర పెట్టానా? తీసేసానా? చూపించిన వాళ్ళకి ఓ ఇంగిట కానరాలేదా? ఒక్కరు టీ వచ్చు. మా ఆయన అసలు తినండి పిల్లలని. రాజుది కొనుకొచ్చుకుంటుంది కదా. కొత్తలో కామెంట్ అంటుకొని పుల్లలు పెడుతున్నాడు. గదలు గదలు పెడుతుంటే గదులు ఉంటాయి. గదులు అయ్యి సంఖ్య ఉంటాయి. గదులు మనగానే దుక్కుతాయి. చిన్న చిన్నవి పెడతారా లేకుంటే అంత బడలు బడలు పెడతారా? మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడుతుందో వాతావరణం చూడండి. నల్ల మేఘాలు. ఆల్రెడీ ఒక వారం వర్షం కురిసిపోయింది. అందుకే అంటుకోకుండా పోయా. ఇంకేంటంటే చల్ల గాలికి వాళ్ళు బయట అయిపోయిందా? ఇంకా చిన్న కథ చదివిపోయాడా కూర్చుంటారు అందరటంగా. సైకి కూర్చుంటారు కదా అందులో. చల్లగాలి వెళ్తుంది బావా. ఫ్రెండ్స్ వాళ్ళ ఆయన గురించి ఇందాక గొప్పలు చెప్పింది కాదు, ఈయనే వాళ్ళ ఆయన. ఏం గొప్పలు చెప్పింది? నువ్వు జీన్సులు కొనిచ్చువంట, మిడ్డీలు కొనిచ్చువంట. జీన్స్ కొని అంటే ఒక లెక్క, అదొక పద్ధతి. మిడ్డీ వేసుకోవడం ఏంది మ్యా ఈ వేజీలో? మా యాన్ రావాలా చెప్పు, అడిగిచ్చా. ప్యాకెట్ చెప్పిల్లరా? కలపద్ది చూడు మే, నూనె చూడు. పొయ్యి అంతా ఎక్కడికి వస్తుంది? ప్యాకెట్ చెప్పిల్లరా పట్టిగా? చాలే మే తీయంగా వీడియోనా? యాదో ఒకటి కూరలో ఒళ్ళగొట్టి
తినేసిరే ఎవరో ఏంటి తినేసారు మునిగా అడుగుతుంది కరా ఇక్కడ నేను ఎప్పుడు వేలే సుబ్బులు బజ్జీలు పిండి పత్తలాగేది బెయ్ 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 పిండి ఆడ పత్తలాగైంది కలుపు మే నువ్వు రెండు ఉండాలి. ఎమ్మి పిండి పీసుకోకుండా ఊరికి పై పైన అద్దె వచ్చింది. అంటే ఏమనుకుంటున్నావు ఇంతకు పిండి తీసుకుంటే వేద్దామని? రెండు వేయాలి. రెండు జోరైనట్టుదిలే. ఏం కాదు ఎమ్మి బజ్జీలలో బెరకాలలో బజ్జీలలో వేసేసింది. నీకు ఆత్రం ఎక్కువ ఇల్లు చేత కాదు. కాగిన్లే బెయ్ బెయ్ నాకు రాదు బజ్జీలు వేసేది. ముంచు బాగా బాగా ముంచనే బదులు నువ్వు వేయచ్చు కదా. అది వేసేసరికి అద్దా మెరకాయ వేసి చేసినారు నువ్వు అమ్మికి చేత కాదులే. కాలుతుంది రా రే కాలుతుంది తీసుకోండి కాలుతాడు వాడచ్చు కానీ కాలుతుంది అయితే బాగా ఇది తీసేటప్పుడు ఏం మాట్లాడలే కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏదంటే మేము పచ్చిమిరపకాయ బజ్జీ, ఆనియన్స్ బజ్జీ కదా, ఉల్లిగడ్డ బజ్జీ. సో పచ్చిమిర్చి బజ్జీ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆనియన్స్ బజ్జీ చేస్తున్నాం. ఉల్లిగడ్డల బజ్జీ చేయగలిగింది ఫ్రెండ్స్. మంటలు వచ్చింది. సేమ్ ఎలా ఉంటుంది అది చెప్పు. ఏం లేదు ఇది ఎలా ఉంటుంది ఏంది ఆహారం, దాని ఆహారం ఎలా ఉంటుంది? ఏంటి మెడ పెడుతున్నావు? ఉప్పుల పువ్వులు సుబ్బులు నూనెలో వడలా? వడలు కాదు మే, ఉల్లిగడ్డ బజ్జీలు. ఏమో కుప్పల పువ్వులు పెట్టుకుంటున్నావా? ఎట్టయి కట్టేస్తారు మే. చాలా నాలుగు దొరుకుతాయి గౌరవం. ఒకటి వేస్తలే బావా, అడిపడి తొందరగా. ఇంకొక వాటి మీ ఎక్కడ కూడా దాంట్లో నన్ను ఎందుకు వస్తుంది ఏమి? నిన్నే వస్తుంది. ఈరోజు అందరికి ఇంటికాడనే స్నాక్స్ పండుగ. ఈరోజు ఫ్యామిలీ మొత్తానికి స్నాక్స్ గా ఉండాలని ఈరోజు ఇంటి దగ్గర చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము వీడియో తీసుకోవాలి. మీరు బజ్జీలు చేయరు ఆకలి అవుతుంది. కొద్దిసేపు ఉండాలా, మీరు వీడియో అయిపోయింది. కొడతామలే వాళ్ళు చదివిస్తారు ఏమే తింటారు కానీ వాళ్ళు తింటారు. అంటే మీరుంటేనే మేము వాళ్ళు అల్లరి వేసేది. గంట పట్టింది బజ్జీలు కలనికి. ఇంతకు ఈ రోజంతా వేస్తారా లేకపోతే ఈ రోజంతా కాల్చుంటారా? ఈ రోజంతా కలిసితే రేపు అంతా తినేది. ఏ అక్కశలు లేవు మధ్య మాట వచ్చా లేకపోతే ఏమైనా రాలుతాయా మాట్లాడితే? లేకపోతే ఊరికి వంట మీ వంటలు ఎవరు చూస్తాడని మీరు మాట్లాడితేనే చూసేది. మీ వంటలు ఎవరు చూడరు, మీ వంటలు ఎవరు చూడరు. నీకు బుస్ వచ్చిందే బజ్జీలు వేసి నీకు కూడా? అరే నువ్వు దూరం బాగా నూనె మీద పడితే ఉంటాం మేము. నూనె మీద పడితే ఇంకా ఈ చలికి 6 నెలలు 10 నెలలు మీరు చలికాలం అయిందా కూడా తీసుకొని కండ కావాలా? ఏం కండ కావాలి నీకు? మనకి టెంకాయ కావాలంట. సార్లు తీసుకొని ఎంతేగా పెద్ద కోర్సు గంట చిన్నగా పెద్ద గంట తీసుకున్నాం. ఏంటి చిన్నదైంది, మంట కూడా చిన్నగా అయింది. మీ నోర్లు పెద్దవి, మిగతా అన్ని చిన్నవే లేని. నోర్లు పెద్దవి. నోరుని కట్టెపల్లి తెచ్చుకో. ఏందో ఫ్రెండ్స్ వీళ్ళు బజ్జీలు ఇచ్చారు, నాకు బజ్జీలు వీడియో ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ కాదు ఇది మేము పిల్లల కోసం మా కోసం వాతావరణం చల్లకుండా వేసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ కాలేమో పోయినకి ఇప్పుడు తినేటప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం చేసేటప్పుడు?
వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిమ్మల ధ్యాస అంతా వంట మీద పెట్టి చేసుకోవాలి. గిన్నెది కాసేదైతే మా కోసం కాదు, అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు పెద్దదాన్ని వేసి సరిపోయినావు మే చిన్నదానంటే చెప్దును. ఏంది ఏం చెప్తున్నబ్బా, ఆకులు అరటాకు. అరిటాకేం కర్మ, తమలపాకు కూడా. ఫైనల్ గా మళ్ళీ మిరకాయల బజ్జీలకైతే వచ్చింది. తిండికి సరిపోయింది. యాడ చేస్తుంది పని చేసేదేనా ఇంతకు. ఓమా నీళ్ళు అంట అన్ని ఇచ్చాడు పరే. నీళ్ళంటే ఇప్పుడు నందు పాపకు సొడ్డులో సొడ్డు ఆ గంట కూడా పట్టుకుని నా పిల్లలకి ఇచ్చేసి తింటావే నువ్వు. తిండికి పుట్టినారులే ఎంతేనా. నువ్వు తినవు, నీ చేత కాదు, నేను అక్కదని తింటా. మళ్ళీ ఏమనంటే నన్ను అంటాది. ఆయన కావాల్సి కష్టజీవి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కష్టపడుతున్నాం కానీ ఇందాక నేను పాలు పడితే ఆడ తింటా, మీ బజ్జీలు తిను అట్లుండే సూపర్గా ఉన్నాయి. మీరు ఆయన తినిసి వచ్చేయమనుకో 10 మార్కులు. నేను ఒక మార్క్ కూడా ఇయ్యను మీకు దీనికి. నాకు తెలుసు నువ్వు 1 మార్కు కూడా ఇవ్వవు, నాకు తెలుసు. తరులేదు కానీ తిప్పమయ్యి బయలుదేరుతుగా ఏడు ఉండయి కదా, దండిగా ఉండయి కదా. ఎక్కువ తినకూడదు శనగపిండి. అది కొడుకుని తినలేదా? కుక్కర్ పడుతున్నావా? ఖర్చు మాసు అందరికి తెలుసు తినేటోడే అని, పిల్లలకు కూడా తెలుసు. ఆఖరికి ఆంగా తింటాను అని. నేను కొంచెమే నువ్వు బాగా వాయమ్మో. రెడీ. ఓకే ఫ్రెండ్స్, మాదైతే బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. వీళ్ళందరూ టేస్ట్ చేస్తారు. మార్కులు తెచ్చుకోవాలంటే కష్టమే మాకు. ఎక్కడ చేయాలో ఏమో మార్కులు తెచ్చుకోవాలి కల్లా. మార్కులు ఎత్తుకాలంటే కష్టపడి బాగా చేసి వస్తాయి. ఊరికి రమ్మంటారు. నువ్వే మార్కులు ఇవ్వకుంటే మా ఫ్రెండ్స్ మార్కులు ఇస్తారబ్బా. వాళ్ళు మంచోళ్ళు, నేనంటే దుర్మార్గుని. వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి వాళ్ళు మంచి మార్కులు ఇచ్చారు. మంచిగా ఇచ్చారు. యూసు ఎప్పుడు తింటావు సురేంద్ర తిను తిను. నువ్వు అట్టండి, మా ఆయన అట్టండి. నేను నా బాధ చెప్పాలి, మా ఫ్రెండ్స్ చెప్పాలా? వాళ్ళే నీకు చెప్పుకో. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా తినేవే. అదే కాదు తినమనే కదా చెప్తుంది. తింటుంది, పాంకుంటుంది, ఏందిమా అంతలావైతుంది అంటే ఏంది ఇస్తామా? డాన్స్ చేస్తావా? అన్న కదిందా అందగిందా? బజ్జీ తీసుకున్నా ముందు కొడుకు గుండెలు పెట్టుకుని ఏందివా ఇప్పుడు ఎప్పుడు నీ బాధ ఏంది? పాముకుంటున్నావు, తింటున్నావు అనక ఇంకేమనాలి నిన్ను చెప్పు. తింటాం మేము, పాముకుంటాం మేము, తింటాం. అవు తిను, ఒప్పుకో. యూ నలుగురా? ఎవరెవరు నలుగురు? సరే ఎవరో నలుగురు అర్థమైందిలే, నాకు అర్థమైందిలే. కానీ ఇంకా నేను అనలే బంగారు, నేను ఎప్పుడంటే నేను అనలే కదూ అమాసు, నేను అనలే కదూ. తెలుసు నువ్వు అనేది, వాళ్ళ దగ్గర ఉంటారు చూస్తారు. సరే బాయ్ చెప్పరి. సో మొత్తానికి అయితే ఇంకా అది చాలా మంచిగా కాల్చుకున్నాం. అక్క చెల్లెలు ఇద్దరు ఫ్యామిలీ మొత్తం. ఏంటంటే రేపు ఇంకా మంచి వీడియోతో ముందుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కొంచెం రాయండి, కామెంట్ లో చెప్పండి. ఓకే బాయ్. లైక్ చేయండి. అంటే
లైక్ చేయకుండా ఏమో వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి పోతుందంట. సో మా కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నాం కదా ఫారెస్ట్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అక్కడ తిరగాలంటే మీకోసం మేము ఫారెస్ట్ కాబట్టి మా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్. ఈసారి ఫారెస్టర్ వీడియోతో వచ్చేలా మంచి వీడియోతో అయితే మేము ముందుంటాం. కొన్నిసార్లు